హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, వారం మనం మాట్లాడుకోబోతున్నాము సరిపోయిందా శనివారం. మీరు చెప్పండి, మీరు ప్రొనౌన్సియేషన్ కరెక్టా రాంగా చెప్పండి మీరే. సో టీజర్ అనాలా, నాట్ ఏ టీజర్ అనాలా? ఎందుకంటే వాళ్ళు నాట్ ఏ టీజర్ అంటారు, చూస్తుంటేమో టీజర్ లేకుంది, కాకపోతే దీన్ని గ్లిమ్స్ అనొచ్చా టీజర్ అనొచ్చా అది కూడా ఒక డౌట్ ఉంది. అండ్ అవన్నీ పక్కన పెట్టేస్తే నాని లుక్ అవసరం ఉంది. అండ్ దాంతోపాటు ఇవాళ మీకు గమనిస్తే ప్రతి మూవీని మహాభారతంతో కంపేర్ చేస్తూ చెప్తున్నారు. దీంట్లో కూడా శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవి, నరకాసురుడు అని ఒక పాయింట్ వాడారనమాట. అండ్ ఇట్ ఈస్ గుడ్, బ్యాడ్ అనట్లేదు, గుడ్. ఇంకొంచెం మంచి వేలో ఇలాగే ఇంకా వస్తుంటే మన మైథాలజీ కూడా కొంచెం, మైథాలజీ అనొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ అనాలి, వాటిని కూడా కొంచెం మంచిగా బయటకు తీసి చూసినట్టు ఉంటుంది. చాలామంది చూస్తారు, లైక్ ఇక్కడ రిఫరెన్స్ ఇస్తే ఏంటబ్బా స్టోరీ అని కూడా చూస్తారు. దట్స్ ఎ గుడ్ పాయింట్. సో ఈ పాయింట్ పక్కన పెట్టేస్తే అండ్ ప్రొడక్షన్ వాల్యూ గురించి చూసుకుంటే మాత్రం ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుందన్నమాట. ఇందులో లైక్ ఎక్కడ అది తక్కువ బడ్జెట్లకు కనపడట్లేదు. గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ కూడా ఓకేష్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు నాని గారి యాక్టింగ్ యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, బాగుంటుంది, న్యాచురల్ స్టార్. అండ్ దాని తర్వాత చూసుకుంటే స్టోరీ ఏముంది, ఒక నరకాసురుడు, అతన్ని శిక్షించడానికి కృష్ణుడు, రుక్మిణీదేవి అంటూ హీరోయిన్ని చూపించారంటే మన నాని ఇంకా హీరోయిన్ని. సో ఇదన్నమాట స్టోరీ. కొంచెము అంతగా ఏం చెప్పలేదు, జస్ట్ ఇది ఒక చిన్న లైన్ చెప్పారు, ఇంట్రొడక్షన్ లైన్ లాంటిది. అండ్ దీనిపైన మొత్తం స్టోరీ బేస్ అయి ఉంటుంది అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఎక్కువగా మెచ్చుకోవాల్సింది లైక్ ఆ సీన్స్ని కాదు, ఆ యాక్టింగ్ని కాదు, వచ్చిన బీజిఎంని. ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా మంచిగా ఉంది, లైక్ ఇంపాక్ట్ఫుల్ ఉంది. చాలా రోజుల తర్వాత ఇంత ఇంపాక్ట్ చూపిస్తున్న బ్యాక్గ్రౌండ్ అనేది మనకి వినపడ్డది అనమాట. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేసేది. కాకపోతే ఇవాళ రేపు చాలా మిస్సింగ్ ఉన్నాయి, ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అంతగా రావట్లేదు. సో సరిపోయేదా శనివారం దీని గురించి మరిన్ని ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా, ఇంకేమన్నా రిలీజ్ డేట్ అట్లాంటిది ఏం దొరికినా సరే మనము మాట్లాడుకుందాము. రిలీజ్ డేట్ ఆల్రెడీ చెప్పారు అనుకుంటాను. సో దాని గురించి ఏం వచ్చినా సరే మనం మాట్లాడుకుందాము. సో అట్లాంటివి ఏమైనా కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి అబ్బా, చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. ఓకేనా, లైక్ చేయండి. థ్యాంక్ యూ.